స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైసీపీ సీనియర్లకు ఆ పార్టీయే శ్రీరామ రక్ష. వైసీపీ సీనియర్లు గత నెలన్నరగా పూర్తి సైలెంట్ గా ఉన్నారు. ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎవరికీ దిక్కుతోచడం లేదు. వైసీపీతో దశాబ్దం పైగా ట్రావెల్ చేసిన వారు కూడా ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఏమి చేయాలన్నా దాని మీద సీరియస్ గానే చర్చిస్తున్నారు. ఏపీలో వైసీపీ నెమ్మదిగా వీక్ అవుతోందా అన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయట. ఎందుకంటే వైసీపీ అధినాయకత్వం ఒంటెద్దు పోకడలు, అలాగే రాజకీయంగా మిత్రులు లేకపోవటం, రాజకీయంగా సరైన దిశానిర్దేశం లేకపోవడంతో ఆ పార్టీలో ఉంటే పుట్టే మునుగుతుందని భావిస్తున్న వారే ఎక్కువ. అందుకే ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం జిల్లా దాకా ఉన్న సీనియర్లు అంతా తమ పొలిటికల్ ఫ్యూచర్ గురించి అంతర్మదనం చెందుతున్నారని అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. దానిని తట్టుకొని నిలబడాలంటే ఏదో ఒక బలమైన పార్టీ అండ ఉండాల్సిందే అన్న లెక్కకు వస్తున్నారట. ఇలా ఆలోచిస్తున్న వారికి ఆశాకిరణంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన గ్రాఫ్ ఒక్కసారిగా పెంచుకుంది. అంతేకాదు, తాజాగా వచ్చిన అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు సైతం కాంగ్రెస్ కి బూస్ట్ ఇచ్చాయి. దాంతో ఉత్తరాదిన తమకు బాగానే అనుకూలత ఉందని భావిస్తున్న కాంగ్రెస్ సౌత్ లో ఫోకస్ చేస్తోందని అంటున్నారు. అందులోనూ ఏపీలో కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుందని అంటున్నారు. ఏపీలో రాజకీయ శూన్యత ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. వైసీపీని చూసేసిన సినిమాగా జనాలు భావిస్తున్నారు అంటున్నారు. కూటమి తప్పు చేస్తే వ్యతిరేక ఓటు వైసీపీకి ఎంతవరకు పడుతుందో తెలియదు అని అంటున్నారు. దాంతో ఆ అవకాశాన్ని వాడుకోవడానికి కాంగ్రెస్ తయారుగా ఉందని అంటున్నారు. మరోవైపు వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు అంతా ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. వారే ఆ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన వారే. వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో వారి చూపు కాంగ్రెస్ వైపు ఉందని అంటున్నారు. అలాగే వారిని కాంగ్రెస్ వైపు తీసుకుని వచ్చేలా కేవీపీ రామచంద్రారావు లాంటి రాజకీయ చాణక్యుడు చేయాల్సింది అంతా చేస్తున్నారు. వైఎస్ఆర్ జయంతి వేళ కేవీపీ ఒక బాంబు పేల్చారు. వైసీపీ నుంచి బిగ్ షాట్స్ చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని కూడా అన్నారు. ఆ జాబితాను తయారు చేసే పనిలో కాంగ్రెస్ ఉందని అంటున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ టూర్ ఏపీలో ఉంటుందని అంటున్నారు. ఆయన సమక్షంలో ఒక బిగ్ నెంబర్ వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతుందని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ మరింత వీక్ కావటం ఖాయమని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఓటమి పాలు అయినా వైసీపీ ఆత్మవిమర్శ సరిగా చేసుకోలేకపోవడం, మళ్లీ తామే పొలిటికల్ ఆల్టరేషన్ గా ఉంటామని ధీమాగా ఉండటం వంటివి కూడా పార్టీలో చాలా మందికి ఇబ్బందిగా ఉంది అంటున్నారు. జగన్ పార్టీని సవ్యదిశలో నడపాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఆయన మాత్రం టీడీపీ తప్పులే తమను గెలిపిస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు, తనదైన విధానాలతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలను వైసీపీ అంచనా వేసుకోవడం లేదని అంటున్నారు. వైసీపీ ఏర్పాటు టైంలో యూపీఏ కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉండటంతో వ్యతిరేకత పూర్తిగా ఉంది. దాన్ని సొమ్ము చేసుకుని వైసీపీ ఏపీలో రాజకీయంగా పరిపుష్టిని సాధించింది. అయితే 12 ఏళ్లు పైదాటినా పార్టీని సంస్థాగతంగా బలపరుచుకోకపోవడంతో పాటు ఏకపక్ష విధానాల వల్ల పార్టీకి ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి సవాల్ ఎదురవుతోంది అంటున్నారు. పార్టీకి కీలకంగా ఉండే వివిధ జిల్లాల సీనియర్లు కాంగ్రెస్ వైపు మళ్లితే మాత్రం వైసీపీకి కొత్త కష్టాలు వచ్చినట్లే అని అంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.